హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేతన్శ్రీ వ్లాగ్స్. నాకైతే గూగుల్ నుంచి గూగుల్ యాడ్స్ అనమాట, గూగుల్ యాడ్సెన్స్ నుంచి. సో నేను ఏదైతే చాలా 2 ఇయర్స్గా సాఫ్ట్వేర్ జాబ్ మానేసి మరి నేను యూట్యూబ్కి వచ్చాను. అలాంటిది 2 ఇయర్స్ నుంచి నేను వ్యూస్ కోసం, చాలా గ్రోత్ కోసం ట్రై చేసిన వీడియోస్, అన్ని విధాలుగా ట్రై చేసిన. లాంగ్ లెంత్ వీడియో, షార్ట్, ఇవన్నీ ట్రై చేసిన. బట్ వ్యూస్ అనేది 1000 వరకు పోవడం, 200 లెంత్ వీడియోలు అయితే ఇలా ట్రై చేసి 2 ఇయర్స్ అయిపోయింది. బట్ జస్ట్ 20 డేస్లోనే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయి గూగుల్ యాడ్ పిన్ వచ్చింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా. జస్ట్ 1 మంత్లోనే నాకు పిన్ వచ్చిందంటే చాలా గ్రోత్ ఏమంటారు ఇమ్మీడియట్గా అయిపోయింది. అండ్ దగ్గర 5K సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదన్నీ జస్ట్ సింపుల్ థింగ్ అయితే నేను సింపుల్ ట్రిక్ యూజ్ చేసిన. జస్ట్ 20 డేస్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. అయితే నేను ఎలా యూజ్ చేశానంటే, ఫస్ట్ మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ లెంత్ వీడియో మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను ఏ సింపుల్ ట్రిక్ యూజ్ చేశానని. జస్ట్ నేను లాంగ్ లెంత్లో అన్నీ నా ఫుల్ వీడియోస్, మేము ఎక్కడికైతే డైలీ వ్లాగ్స్ కానీ ట్రిప్స్ కానీ మేము వెళ్ళి అవన్నీ పెట్టాను. అండ్ షార్ట్లో కూడా యాడ్ చేస్తున్నాను. కానీ షార్ట్ వీడియోస్లోకి వచ్చేసరికి నేను ఏం యాడ్ చేస్తున్నానంటే, లైక్ సెలబ్రిటీస్, అలా వాళ్ళ పిక్స్ మనకంటే వ్యూస్ ఎక్కువ సెలబ్రిటీస్ వాళ్ళ వాటికే వస్తుంది. సో మీరు నా షార్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. షార్ట్ వీడియోస్కి ఎక్కువ సెలబ్రిటీ వీడియోస్కే నాకు వ్యూస్ వస్తున్నాయి. సో దాని త్రూవే నాకు మానిటైజేషన్ ఈజీగా అయిపోయింది అండ్ పిన్ కూడా వచ్చింది. నెక్స్ట్ నా వీడియో ఫస్ట్ ఎర్నింగ్ యూట్యూబ్లో అది పక్కా పెడతాను. సో అది కూడా చూడండి. ఈ ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ షార్ట్లోకి వెళ్తే ఒక్కొక్కటి 1,80,000, 70,000, 1,00,000, అబౌవ్ 2 lakhs కూడా వెళ్ళినాయి వీడియోస్ కొన్ని. సో దాని త్రూగా యాడ్స్ వచ్చి నాకు అలా మానిటైజేషన్ తొందరగా అవుతుంది. అండ్ పిన్ కూడా వచ్చి తొందరగా వచ్చింది. జస్ట్ 20 డేస్ అంటే చాలా కష్టం ఎవరికైనా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 మంత్కి ఇలా 1 మంత్గా 20 డేస్లో రావడం అంటే చాలా కష్టం. Jan 20 నుంచి నేను ఈ ట్రిక్ యూజ్ చేసిన. Feb 20 లోపు వచ్చేసింది. అండ్ ఇంకొక పాయింట్ అయితే మర్చిపోయాను. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది చాలా అంటారు, బట్ నాకు కూడా అలాంటి వర్డ్స్ చెవులోకి వచ్చాయన్నమాట. ఎవరేమనుకున్న మనకు అవసరం లేదు. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇంట్లో నుంచి ఎట్లా ఆన్ చేయాలి అట్లాంటి మెథడ్లో ట్రై చేసిన నేను ఇంకా చాలామంది యూట్యూబ్ చేసేవాళ్ళు మోస్ట్లీ మెన్ కంటే ఉమెన్ ఎక్కువ ఉంటారు. బికాజ్ వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేయాలి, ఫ్యామిలీని చూడాలి, కిడ్స్ని చూడాలి అంటే చాలా కష్టం. నేను కూడా అందులోంచి ఫేస్ చేసే 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సాఫ్ట్వేర్ జాబ్ మానేసి మరి నేను ఇందులోకి వచ్చాను. అండ్ మానేసినా కూడా చాలా వర్డ్స్ వచ్చాయి. అండ్ జాబ్ అయితే మంత్లీ శాలరీ వస్తుంది, ఇదంటే వస్తుందా, ఇన్కమ్ వస్తుందా, ఏమన్నా గ్రోత్ ఉందా అని ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. అండ్ చాలామంది నేను ఛానల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 10 మెంబర్స్కి నేను షేర్ చేసిన. 10 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు తెలిసిన వాళ్ళల్లో. చాలామందికి షేర్ చేసిన, బట్ అందులో 10 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళు, వెల్ విషర్స్, లింక్ పంపించగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అట్లా కొంచెం హెల్ప్ ఉండే. బట్ నా ఓన్గా ట్రై చేసిన గ్రోత్ వచ్చి మధ్యలో ఆగిపోవడం అండ్ వ్యూస్ రాకపోవడం. అంటే వ్యూస్ ఎందుకు రావట్లేదంటే మన ఛానల్ అంతా పీక్ స్టేజ్కి వెళ్ళట్లేదు. అంటే ఏదో ఒకటి వైరల్ అవుతున్నాయి కదా, ఒక వీడియో వైరల్ అవుతూనే అలా వ్యూస్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అయితే చాలామంది అంటారు, అవసరమా యూట్యూబ్, వస్తుందా ఇన్కమ్ అనే వాళ్ళకి ఇదే నా ఎగ్జాంపుల్, ఇదే నా గ్రోత్ అనమాట. జస్ట్ 20 డేస్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం అని చాలా ఈజీ అనిపించింది. బట్ అంత చాలా కష్టపడే వాళ్ళకంటే ఇలా సింపుల్ ట్రిక్ యూజ్ చేయడం చాలా ఈజీ. నేను చెప్పడం ఏంటంటే, అండ్ ఇంకా చాలామంది చాలా అంటారు, బట్ మనం అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే మన ఏమని పెట్టుకోవాలి. జాబ్కి వెళ్ళినా జాబ్కి వెళ్తుంది పిల్లల్ని వదిలేసి అంటారు, ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉంది చదువుకొని మరి అని అంటారు. సో అవన్నిటికీ ఎండ్ కార్డ్ పెట్టడం అంటే మనం అవన్నీ ఇగ్నోర్ చేయడమే బెటర్. అండ్ మన ఇన్కమ్, మనకు ఎర్నింగ్ మన చేతిలో ఉంటే మనం బెటర్గా మన గోల్స్ కానీ మనకి ఇష్టం వచ్చింది ఏదైనా పర్చేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మన అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు మనం అనుకుంది ఏం చేయగలుగుతాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్తాను. దాట్స్ ఇట్. అండ్ ఇంకా సపోర్ట్ అయితే చేయండి.
బట్ ఇలా అయితే యూస్ఫుల్ అయితే చాలా ఉమెన్స్కే నేనైతే చెప్పాల్సింది ఏంటంటే ఉమెన్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రిక్ అని కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఏమేమైతే ఎలా అయితే యూజ్ చేశానో ఏ యాప్ లేదు, జస్ట్ ఎడిటింగ్ యాప్ కైన్ మాస్టర్ ఒకటే నేను యూజ్ చేస్తాను. మిగతా ఎడిట్ చేస్తున్నాను ఇవన్నీ మీకు డెఫినెట్గా వీడియోలో అయితే యాడ్ చేస్తాను. అండ్ వీడియో అయితే Jan 20కి నేను ట్రై చేసిన ఈ ట్రిక్ జస్ట్ Feb 20 లోపు వచ్చేసింది. మెయిల్ కూడా వచ్చింది నాకు, కానీ పోస్ట్లో రావడానికి లేట్ అయింది. అండ్ ఈ వీడియో కూడా నేను ఎడిట్ చేసి 1 డేలో ఎడిట్ చేసేసిన. మనకి ఇలా పిన్ వస్తుంది కదా, ఈ పిన్ అనేది అడ్రస్ వెరిఫికేషన్ అనమాట, పోస్ట్లో వస్తుంది. నాకు Feb 22కి మెయిల్ వచ్చిందనమాట, సండే రోజు. 3 వీక్స్లో నీకు ఇలా పిన్ వస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మనకి 6 డిజిట్స్ పిన్ ఉంటుంది. ఇలా పిన్ ఇస్తారు. ఆ పిన్ అనేది మనం వెరిఫై చేసుకొని మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేస్తే మనకు అనేది పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మన అకౌంట్లో మన అకౌంట్లో పడుతుంది. $100 అయితే కానీ మన అకౌంట్లో అమౌంట్ పడదు. నెక్స్ట్ వీడియో అయితే నేను కంపల్సరీ ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను, ఫస్ట్ ఎర్నింగ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి చెప్పా కదా, యూట్యూబ్ షార్ట్స్ అనేటివి అలా వైరల్ అయ్యి నా వీడియోస్కి సబ్స్క్రైబర్స్ వెంటనే వచ్చారు. 1 మంత్లో 5,000 అంటే చాలా కష్టం. అలాంటిది నాకు 20 డేస్లోనే వచ్చిందంటే షార్ట్స్ ద్వారానే వచ్చింది. అండ్ యాడ్స్ కూడా షార్ట్ ద్వారానే వచ్చింది. 2 lakhs పైనే వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఎలా ఎడిట్ చేస్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కమెంట్ రూపంలో మీరు కమెంట్ చేస్తే మాత్రం కంపల్సరీగా నేను రెస్పాండ్ అయ్యి ఇంకెవరికైనా నా నుంచి ఇంకా ఎవరికైనా ఇట్లా గ్రోత్ వల్ల ఆగిపోతే ఎవరైనా న్యూగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ. ఇంట్లో కూర్చొని ఎవరు 10 to 30,000 అయితే ఎవ్వరు ఇవ్వరు. అలాంటిది మనం మొబైల్ యూజ్ చేస్తే నేను ఎడిట్ చేయడం కానీ అన్నీ నా ఓనే, ఏది బయట నుంచి కాదు. సో అన్నీ ఓన్ కంటెంట్ నాది, ప్లస్ ఎడిటింగ్ నాదే, అన్నీ నా ఓనే. జస్ట్ ఇంట్లో కూర్చొని ఒక 1-2 hours స్పెండ్ చేసుకుంటా 10 to 20, 30,000 ఎర్న్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఈ ట్రిక్ యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఉమెన్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు, కిడ్స్ని చూసుకోలేరు, కాబట్టి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్. మీరు ట్రిక్ అని కమెంట్ చేయండి, సింపుల్ ట్రిక్ అని కమెంట్ చేసినా సరే మీకు నేను ఏ ట్రిక్ అయితే యూజ్ చేసినానో, ఎలా ఎడిట్ చేసినానో, పిక్స్ ఎక్కడి నుంచి అప్లోడ్ చేసినానో మీకు డెఫినెట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ ఎర్నింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ దిస్ ఈజ్ మై గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఇంట్లో నుంచి ఎర్న్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.